రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో 15వ అధ్యాయంలో 19వ వచనం. ఆసా ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. రెండవ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ జీవితం సృష్టించిన సృష్టికర్తతో సంబంధం కలిగి ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కారణం ఏంటి అంటే, నువ్వు రాజువైనా ఘనుడవైనా ప్రపంచ దేశాలను ఏలుతున్న చక్రవర్తివైనా నువ్వు ఎవరు స్వాధీనంలో ఉన్నావు అని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుందంటే దేవుని స్వాధీనంలో ఉన్నాము అని జ్ఞాపకం చేస్తుంది. కానీ దేవుని స్వాధీనం ఉండకుండా ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే, వారి స్వాధీనంలోనే ఉండి వారు నమ్ముకున్న వారి యజమానులైనా లేక అధికారులైనా నాయకులైన వారి స్వాధీనంలో ఉండి దేవునికి బాధ కలుగజేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, నేను కూడా నా స్వాధీనంలో ఉండకూడదు. ఎవరు స్వాధీనంలో ఉండాలి? నన్ను సృష్టించినా, నన్ను నడిపిస్తూ ఉన్నా, నాకు ప్రతి కీడు నుండి తప్పించి నన్ను కాపాడుతూ ఉన్న దేవుని స్వాధీనంలోనికి నేను వెళ్ళాలి. అలా వెళ్ళకుండా మనుషులందరూ కూడా తమ స్వాధీనంలో ఉండి తమ నమ్ముకున్న కొందరి పాలనలో, కొందరి అధికారంలో ఉండి అదే ఈ లోక జీవితం అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఇలా అనుకుంటూ ఉండగా దేవుడు ఏమంటున్నాడు? నన్ను నమ్ముకుంటే, నా మాట వింటే, నాకు లోబడితే నీకొచ్చే సమస్యలు, నీకొచ్చే శోధనలు, నీకొచ్చే ఇరుకులు, నీకొచ్చే ఇబ్బందులు నేను విడిపిస్తాను అని ఆయన అంటున్నాడు. మనుషులుగా మనమేమంటున్నాం? మా ఇష్టం వచ్చినట్లు ఉంటాం, మాకు నచ్చినట్లు జీవిస్తాం. నువ్వు దేవుడు కాబట్టి మాకు దీవెనిస్తే చాలు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను దీవించడానికే నిన్ను ఏర్పాటు చేశాను, కానీ నేను అనుకున్న లెక్కలో నిన్ను దీవించాలనుకుంటున్నాను. ఎందుకని? నా మార్గములో నిష్ఠ ఉంది, పరిశుద్ధత ఉంది, నా మార్గములో సరిగా నడవగలిగిన మంచి జీవితం ఉంది. నా మార్గములో నిన్ను పరలోకం చేర్చే ఆలోచన ఉంది. కనుక నీ మార్గంలోనికి వెళ్తే నీవు నా మార్గము సాతాను మార్గం. పడిన సాతాను, నా యొద్ద నుంచి పడిన సాతాను తన అనుచరులు లోకాన్ని ఏలుతున్నారు. లోకము దాని ఆశలన్నీ కూడా గతించిపోయే ఒక రోజు ఉంది. కాబట్టి ఈ లోకాశలను అనుసరించి నువ్వు నడిచినట్లయితే నీ స్వాధీనంలో ఉంటావు. నీవు ఎవరికో అప్పగించుకొని వారి స్వాధీనంలో ఉంటావు. వాటి వలన నీకు ఏమాత్రం ప్రయోజనం కాదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు దేవుడు స్వాధీనంలోనికి, జాగ్రత్తగా వినాలి, దేవుని స్వాధీనంలోనికి ఒక మనుషుడు రాగలడా? రాలేడు. కానీ రాగలడు. ఇదేంటండి రెండు మాటలు మీరే చెప్తారంటారా? రాలేడు. ఎట్లా రాలేడు? లోకము ఏలుతూ ఉన్న దుష్టుడు వశములో లోకాశల నడుమ ఉన్నవాడు దేవుణ్ణి అనుసరించలేడు. అందుకే యేసయ్య అన్నాడు, ఇద్దరు యజమానులకు ఒక్కడు దాసుడుగా ఉండడు. ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడుగా ఉండలేడు. కాబట్టి ఏం చేయాలి? మంచివాణ్ణో చెడ్డవాణ్ణో నీ అనుసరిస్తున్న ఇద్దరిలో ఎవరు యోగ్యులో వారిని నీవు పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీవు వారిని పట్టుకున్నట్లయితే, వారిని వెంబడించినట్లయితే, ఆధారపడిన ఆ వ్యక్తి ద్వారా నీకు ఏ విధంగా ప్రతిఫలం వస్తుందో, ఇప్పుడు నేను యజమానున్నై ఉన్నాను. దేవునికి స్తోత్రం. లోకంలో సాతానుడు యజమానుడై ఉన్నాడు. నువ్వు సాతాన్ని అనుసరిస్తాను,
దేవుడిగా నిన్ను కూడా నేను అనుసరిస్తాను అంటే నేను ఒప్పుకోను. ఎవరంటున్నారు ఈ మాట? కానీ లోకాధికారి అయిన సాతాను అంటున్నాడు, నీకు దేవుడు దేవుడే, గుడికి వెళ్ళు, వాక్యం చదువు, ప్రార్థన చేసుకో, కానీ నేను నీతో కలిసి ఉండేటట్టు చూసుకోమంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, కుదరదు, నువ్వుంటే నా పక్షాన ఉండాలి, లేకపోతే సాతాను పక్షాన ఉండాలి. ఇద్దరు యజమానులకు నీవు ఏమాత్రం అనుకూలంగా ఉన్నా కానీ ఆ భక్తి లేక నేను ఇవ్వవలసినటువంటి ఆ శక్తి, నేను చేయవలసిన కార్యాలు నీకు ఫలించవు అంటున్నాడు. 14వ అధ్యాయంలో మీరు గమనిస్తే 2వ వచనములో ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థముగా నడిచాడు అని వాక్యం చెబుతుంది. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా ఉండాలి? లోకంలో సాతాను వశంలో ఉన్నవాళ్ళు ఏమవ్వాలి? దేవుళ్ళలోకి రావాలి. దేవుళ్ళలోనికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? నాకు సాతాను కావాలి, దేవుడు కావాలన్నట్టు ఉండకుండా నాకు దేవుడే కావాలి అన్నట్లుగా ఒక నిర్ణయానికి వచ్చేయాలి. ఆయన మార్గంలో జీవించేవారు ఆయనకు అనుకూలంగా ఉండాలి. ఇదే చేస్తున్నాడు ఈ భక్తుడు. మీరు పై విషయాలు గ్రహిస్తే అబి అనేటువంటి రాజు తన పితరులతో కూడా నిద్రించాడు, దావీదు పట్టణమందు పాతి పెట్టాడని రాయబడింది. అతని కుమారుడైన ఆస అని మనం చదువుతున్నాం. ఇప్పుడు తండ్రి కంటే శ్రేష్టమైన వాడిగా ఉండాలని తను అనుకున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, తండ్రికి అనుకూలమైనటువంటి ఒక బిడ్డగా ఉంటే తండ్రి సంతోషిస్తాడు. తండ్రి కంటే ఇంకా 2 ఆకులు ఎక్కువగా చదివి ఒక మాటలో చెప్పాలంటే ఉన్నతంగా ఉంటే తండ్రి ఏం చేస్తాడు? ఇంకా సంతోషపడతాడు. ఎందుకని? నాకంటే నా కుమారుడు 2 అంతల శ్రేష్టమైన వాడయ్యాడు అని సంతోషపడతాడు. అలాగే మీరు గమనించినప్పుడు తండ్రి కంటే శ్రేష్టమైన వ్యక్తిగా మార్చబడ్డాడు ఆస. ఆస అంటే అర్థం ఏంటో తెలుసా? వైద్యుడు అని అర్థం. వైద్యుడు ఎట్లా ఉంటాడు? తనను తాను నియంత్రించుకుంటాడు. తినే విషయంలో, త్రాగే విషయంలో తాను ప్రవర్తన చక్కగా ఉండి రోగుల్ని పరీక్షించి వారి విషయంలో అవగాహన కలిగి ఉంటాడు. ఇలాగే ప్రారంభం మంచివాడుగా ఉన్నాడు ఆస. అందుకే నా దేవునికి ఇది అసహ్యం అంటే దాన్ని విడిచిపెట్టేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక దేవుడు ఏం మెచ్చుకున్నాడండి? దేవుని మనసు గెలిచాడుగా. ఎంత మెచ్చుకున్నాడంటే ఇక మీరు తర్వాత అధ్యాయం అంతా మీరు చదువుకుంటే యుద్ధానికి వెళ్ళాలి అనుకోండి, ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడంట. బయలుదేరడానికి ప్రార్థన చేసేవాళ్ళంట. ఆనందించే ప్రార్థన చేసేవాడంట. ఇదేంటి చెప్పండి? దేవుని ఎడల తన మంచి సత్ప్రవర్తన కనపరుచుకొని దేవుని మనసు గెలుచుకోవాలి. భక్తులు చేయవలసిన పని ఏంటి చెప్పండి? దేవుని మనసు గెలుచుకోవాలి. పాస్టర్ గారు మనసు గెలుచుకోవడం కాదు. పాస్టర్ గారు మీ దగ్గర నటించవచ్చు, మీరు పాస్టర్ గారి దగ్గర నటించవచ్చు. కానీ ఒక పాస్టర్ ఆ యొక్క సేవలో ఉన్న విశ్వాసులు దేవుని దగ్గర నటించగలమా? నటించలేం. ఆసాకు అర్థమైన విషయం ఏంటంటే నేను నా దేవుని దగ్గర యథార్థంగా నమ్మకంగా ఉండాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దా. అందుకే దేవుని దృష్టిలో పాస్ అవ్వాలనుకున్నాడంట. ఎందుకని? నేను దేవుని దృష్టిలో గినక పాస్ అవుతే, దేవుని దృష్టిలో గినక శ్రేష్టమైన వాడిగా ఉంటే నేను అన్ని విషయాల్లో జయము పొందబోతున్నాను అనే మంచి మనసు అతడు కలిగి ఉన్నాడు. అందు నిమిత్తము ఎదురొచ్చిన శత్రువులను, ఎంటాడుతూ ఉన్న శ్రమలను తనను అధిగమిస్తూ శరీర బలహీనతలు ఎన్ని ఉన్నాయో వాటిని కూడా జయించాడు. మానసికంగా ఎంత బలహీనుడయ్యాడో ఆ మానసిక స్థితిని కూడా జయించాడు. దేవుణ్ణి ఎదురుగా పెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక చూడండి, దేవుడు మనసు గెలుచుకున్న నాటి నుండి దేవుడే అతని ఎంట వస్తున్నాడు. సభలు కూడా దేవునికి మహిమ చెల్లిద్దాం. సమస్త మహిమ దేవునికే చెందును గాక. ఇక దేవుడే అతని ఎంట వస్తా ఉన్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? 9వ వచనం. ఎంతమంది అంట? కూషీయుడైన జరహు అంటే శత్రువు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములు కూర్చుకుని బయలుదేరి మారేసే వరకు రాగా
ఆస అతన్ని ఎదుర్కొనబోయెను. వారు మారేషనొద్ద జఫతాను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధమును కలపగా ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. సమస్య ఎదురుగా ఉంది, శత్రువు ఎదురుగా ఉన్నాడు. శత్రు బలం సామాన్యమైందిగా లేదు. దేవుడే అతనితో ఉన్నాడు. దేవుడు అతనితో ఉన్నప్పుడు ఎవరు కనపడుతున్నారు? శత్రువు కనపట్ల, శత్రువు యొక్క సైన్యం కనపట్ల, శత్రువు యొక్క కత్తుల బలం కనపట్ల, రథాల బలం కనపట్ల, గుర్రాల బలం కనపట్ల. ఎవరు కనపడుతున్నారు? దేవుడే జయమీయబోతున్నాడని దేవుణ్ణే చూస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఈరోజు ప్రతిదానికి కదిలిపోయే మనసు, కలవరం పొందే మనసు, కృంగిపోయే మనసు, పిరికి మనసు మనం కలిగి ఉంటున్నాం. ఎందుకో చెప్తారా మీరు? దేవుని దృష్టిలో మనం యథార్థంగా లేనప్పుడు మనకేమొస్తుంది? పిరికితనం వస్తుంది. నా పరిస్థితి ఏమవుతుందో, అప్పులు చూస్తే ఎలా ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు చూస్తే ఎలా ఉన్నాయి, మాకు రేపు మా అవసరాలు ఎట్లా తీరుతాయో ఇక్కడ ఎవరు వనకట్లా. ఎందుకని? అయ్యా, నీ ఎదుట నేనేమైనా పొరపాటు చేస్తూ ఉన్నట్టయితే నన్ను నేను పరీక్షించుకుంటాను, నమ్మకంగా ఉంటాను. నన్ను పోషించే బాధ్యత నీది. యేసు నామములో ఆమేనని నిబ్బరంగా తిరుగుతున్నాం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు నీకు కూడా ఏం కావాలి? యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కాదా? నీ భక్తి మొట్టమొదటగా నీకు ధైర్యం పుట్టించాలి. నేను వెంబడిస్తున్న దేవుడు ఇదిగో నాతోనే ఉన్నాడు. నేను నాతో కూడా నడిచి వెళ్తున్న దేవుడు నాతో ఉన్నాడు. కనుక నేనేం చూడకూడదు? నేను ఆయన దగ్గర యథార్థత కాపాడుకోవాలి, నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. నా దేవుని ఎదుట నేను తప్పుడు వాడిగా మార్చబడకూడదు. నా దేవుని ఎదుట నేను బలహీనుడిగా ఉండకూడదు. నా దేవుని ఎదుట నేను యథార్థంగా ఉండాలి అని నువ్వు నిర్ణయం చేసుకొని తూచా తప్పకుండా దేవుని నిర్ణయాన్ని బట్టి నువ్వు దేవునిలో గినక నమ్మకస్తుడిగా ఉంటే నువ్వు ఇదేని చూడు, శత్రు బలం చూడు. శోధనలు గుండా వెళ్తున్నప్పుడు అమ్మ రేపొద్దు నా పరిస్థితి ఏంటో ఏం కంగారు పడం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. యోబు అంటున్నాడు ఆ మాట. యోబుకి ఎలాంటి కష్టం వచ్చింది? చాలామంది అంటారు, అమ్మ యోబుకే వచ్చిందమ్మ, నాకే వచ్చిందమ్మ అంటారు. ఎంత అబద్ధమో తెలుసా? యోబుకున్న పాటుని ఇల్లంతా దుడిసిపెట్టుకుపోయింది. పిల్లలు పోయారా? ఆస్తి పోయిందా? భార్య కూడా నీ ఊపిరి నాకు అసహ్యం అందా? మరి యోబుతో నువ్వు సమమా? కనుక యోబుతో మనం పోల్చుకోవడానికి వీల్లేదు. ఇంత పోగొట్టుకున్న యోబు మాట్లాడుతున్నాడు ఏమని? నేను ధైర్యంగా ఉండాలని ఆయన కూర్చున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ఈలోగా తెమానీయుడని ఎలీఫజు వచ్చి అంటున్నాడు, యోబో ఏంట్రా నువ్వు ధైర్యం పోతున్నట్టుంది నీ మాటలు చూస్తుంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థమైన ప్రవర్తన నీకు ఆధారం కాదా అని అడుగుతున్నాడు. కానీ యోబు అంటున్నాడు, రే నాయనా నేను యథార్థంగానే ఉన్నాను రా, నేను నమ్మకంగానే ఉన్నాను రా, మీరు నన్ను ఎందుకురా ఇబ్బంది పెడతారు? ఎవడు పొల్ల పెట్టిందంట? ఇంట్లోనే పెట్టిండు కంట్లో పొల్ల అన్నట్టు. 4 స్నేహితులు వచ్చారు ఆదరించడానికి. ఎంతమంది? 4 వచ్చారు. ఏలీహు, ఎలీఫజు, బిల్దదు, జోఫరు. 4 వచ్చారు. తూర్పు దేశ ధనవంతుడు యోబు. వీళ్ళల్లో మరి 2వ ధనవంతుడు, 3వ ధనవంతుడు, 4వ ధనవంతుడు తెలియదు. కానీ
ధనవంతులైన స్నేహితులు నలుగురు వచ్చి యోబుని ఆదరిస్తూ ఉన్నారు. యోబా, నువ్వు ధైర్యంగా ఉండరా, ఇలాంటప్పుడు నీకు ధైర్యం చేయకూడదు, దేవుడు అన్యాయం చేశాడని చెప్పకూడదురా. వీళ్ళు కూడా భక్తులే. కానీ ఇక్కడ ఎలీఫజు యోబుతో అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థమైన ప్రవర్తన నీకు ఆధారం కాదా అన్నాడు. ఎంత మంచి మాట. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్దాం. నిజమే. మనం దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఆ వచ్చిన భాగంలో ఏమని మనం చూస్తున్నాం? రథాలను చూసి, గుర్రాలను చూసి, సైన్యాన్ని చూసి బెంబేలు పడకుండా ధైర్యంగా ఉన్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు నిన్ను ఏ సమస్య గుండా వెళ్తున్నావు? నువ్వు ఆర్థిక ఇబ్బందా, అప్ప, అనారోగ్యమా, శత్రువా, తెలియబడని ఏ సిక్కో నాకు తెలియదు. ఏం తెలుసు అయ్యగారు, మీకే ఆర్థిక ఇబ్బంది లేదు, మీకేం తెలుసు అయ్యగారు అని మీరంటే ఈ సేవ నడిపించడం కోసం నేను కూడా అప్పు చేయాల్సి వచ్చింది. ఈ సేవలో దేవుని మహిమ కొరకు మీకు మాదిరి కలిగి ఉండడం కోసం నేను ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నాను. అలాంటి పరిస్థితిలో దేవుని కొరకు నిలబడిన ఒక సమస్యలో ఉండి దేవుని వైపు చూస్తున్న సేవకుడు చెబుతున్న మాట, ఈరోజు నువ్వు చిన్నోడివైనా, యవనస్తుడివైనా, నడి వయస్కుడివైనా, వృద్ధుడివైనా, వయసు ఏదైనా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించునుగాక. నీ దేవుని ఎడల నువ్వు యథార్థంగా జీవించిన జీవితం నీకు అద్భుతాలు చేయునుగాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. సరే, మంచిది. ఇప్పుడు శత్రువు ఎదురుగా ఉన్నప్పుడు ఏం చేశాడంట? దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంట. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. అమ్మా, శత్రువుని ఎదురు పెట్టుకొని ప్రార్థన చేయొచ్చా? శత్రువుని ఎదురు పెట్టుకొని ఏం చేయాలి? నువ్వా నేనా, విజయమా వీర స్వర్గమా అనాలి. 2 దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు, మా దేవా యెహోవా మాకు సహాయం చేయి, నిన్నే నమ్ముకున్నా. సభలు కూడా దేవునికి స్తోత్రం చెబుదా. మణులు మాణిక్యాలన్నా, మేడమిద్దెలు ఎన్నున్నా, మదిలో యేసు నీకు లేకపోతే నీ జీవితంలో ఏముంది చెప్పండి? కలవరమే. ఇది నా అనుభవపూర్వకంగా దేవుడు నన్ను మొన్న అడిగాడు, 10 రూపాయలు లేకపోతే అల్లల్లాడిపోతున్నావేంట్రా, నేనున్నాగా. ఈరోజు నేను చెప్తున్నా, యెహోవాయే నీకు ఆధారమో. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. నరులు కాదు. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు. నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకని? నా దేవుణ్ణి నేను ప్రేమించి, నా దేవుని మాట నేను వింటే నాతో కూడా ఆయన వస్తారు. అనుమానం ఏమన్నా ఉందా? కీర్తనల గ్రంథం 91వ కీర్తన భాగాన్ని ఒక చక్కని మాట ఉంది, అది చదివిస్తాను, జాగ్రత్తగా మీరు వినండి. 3వ వచనం, 2వ వచనం. ఆయన నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఎంత మంచి దేవుడు అంటే, నువ్వే నా కోట, నీవే నా ఆశ్రయం, నా కొండ, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. ఏం చేస్తావయ్యా? నీ జీవితం దేహానికి వచ్చే ఆపదలన్నీ తొలగిస్తాడు, ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాడు, అనారోగ్య పరిస్థితులు తొలగిస్తాడు, అప్పు సమస్యలు తొలగిస్తాడు. నమ్ముతున్నావా? ఎప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే
నేను వ్యతిరేకమైన దోవలో ఆయన మనకు తిరుగుతుంటే మనమేమో ఇంకొకళ్ళని వెంట తిరగటం. ఎక్కడ మన రక్షించడం కోసం దేవుడు మన వెంట తిరుగుతున్నాడు. మనం ఏం చేస్తాం? లోకం వెంట తిరుగుతున్నాం, సాతానుల వెంట ప్రయాణం చేస్తున్నాం, లోకాశల వెంట ప్రయాణం చేస్తూ ఉన్నాం. దేవుడు ఎంత బాధపడతాడు తెలుసా? నేను సహాయం చేయవచ్చాను, వీడు నన్ను ఆశ్రయించకుండా వీడు వేటినో ఆశ్రయిస్తున్నాడు కాబట్టి నేనేం చేయాలని దేవుడు దుఃఖపడతాడంట.